ప్రజెంట్ మన యావరేజ్ మైలేజ్ వచ్చేసి 3.4 గానే అయితే మనకు క్లస్టర్లోనే అయితే చూపిస్తూ ఉంది. ఆ బండి చూడు మొత్తం కాలిపోయింది. కట్ అయితే ఉందా స్టీరింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైనుండి పడ్డ రాయే ఉన్నది ఇక్కడ ఈ సైడ్కు. అది వచ్చేసి పైనుండి పడ్డ రాయే. ల్యాండ్ స్లైడింగ్ అయితే చూస్తూ ఉన్నారు కదా. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. హరీష్ ఇంటి దగ్గర ఒక 12,000 డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరాం కదా. ఇక్కడ మహారాష్ట్ర బల్లర్షలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఒక 30,000 అంటే మనకు ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుంటాం. 30,000 పడుతుందని నా అందాజ ఎక్స్పెక్టేషన్ తోటి అయితే ఉన్నా. ఎగ్జాక్ట్గా 30,000 డీజిల్ అయితే పట్టింది. ఇక్కడ రేట్ వచ్చేసి మనకు 90 రూపాయలుగానే అయితే ఉంది. అంటే మా ఊరికి ఇక్కడికి దాదాపు ఒక 5 రూపాయలు తక్కువనైతే ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 30,000 డీజిల్ అయితే మన బండిలో అయితే పట్టడం అయితే జరిగింది. ఇక డీజిల్ ట్యాంక్ మూత పెట్టేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ నాన్ స్టాప్గా వెళ్ళిపోవాల్సిందే. ఇక ఎక్కడైనా రేపు మార్నింగ్ ఆగేసి ఎక్కడైనా ఫుడ్ గిట్లా ప్రిపేర్ చేసేసుకొని అయితే బయలుదేరదాం. ఎగ్జాక్ట్గా 30,000 అయితే పట్టింది. మనకు ఎంత 330 లీటర్లు అయితే వచ్చింది. మనకు రేటు కూడా చూసుకున్నట్లయితే 90 రూపాయల 75 పైసలు అయితే ఉంది. సో మనం రెగ్యులర్గా తిరిగే పేపర్ ఫ్యాక్టరీ, ఈ పేపర్ ఫ్యాక్టరీకి రాక కూడా మనం చాలా రోజులు అయితే అయింది. మొన్ననే బాప అయితే వచ్చేలేనులే, కానీ నేనైతే ఇక మన బండి తీసుకున్నాక అసలు ఈ పేపర్ ఫ్యాక్టరీ ముఖం చూసుడు కూడా మర్చిపోయినా. ఈ ఫేమస్ పేపర్ ఫ్యాక్టరీ పేరేంటిదో తెలుసు కదా, మూడాసులు. అండ్ బిల్ట్ అసలు అయితే వాస్తవానికి, కాకపోతే దీన్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది మూడాసులుగానే గుర్తుపెట్టుకుంటాం మనం అయితే. దానికి రీజన్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగానైతే చెప్తా ఉంటారు. ఇక్కడ కంపెనీ మెయిన్ గేట్ పైన అయితే ఒక మూడాసుల చిహ్నం అయితే మంచి ఒక సిమెంట్ తోటి అయితే బందోబస్తు గట్టిచ్చేసి అయితే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అయితే చెప్తా ఉన్నారు కదా. మీకు తెలిసిన దాని ప్రకారం అసలు ఈ మూడాసులు కంపెనీ వెనక ఉన్న చరిత్ర ఏంటిదో నాకు ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓరియంటల్ నాగపూర్ బైపాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్స్ యూ. మనకు బయటికి ప్రొజెక్షన్ ఎక్కువ ఉన్న వెహికల్ అయితే ఇట్ లాస్ట్కి అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఓవర్ ప్రొజెక్షన్ ఉన్న వెహికల్ మంచిగా ఇటు సాఫీగా అయితే వెళ్ళిపోవచ్చు. మనకు డైరెక్ట్ బాడీ లెవెల్ లోడ్ ఉంటే ఆ మధ్యలో కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ప్లీజ్ ప్రొసీడ్, వ్యాలిడ్ ట్యాగ్. అండ్ ఇక్కడ నుండి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బస్ బే. అండ్ బస్సెస్ అయితే ఈ రూట్లో వెళ్ళాలి. మనకు హెవీ వెహికల్స్, ట్రక్స్, కార్స్ అనేవి ఈ రూట్లో వెళ్ళాలి. అంటే నాన్ స్టాప్ వెళ్ళే వెహికల్స్. ఈ రూట్ వచ్చేసి మనకు జబల్పూర్, వారణాసి, గోరఖ్పూర్ ఆ విధంగానైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మనకు ఢిల్లీ, నోయిడా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అన్ని రూట్లోనైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది 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 C6. ఇది వచ్చేసి మనకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మధ్యలో ఉన్న బార్డరు. ఇక్కడ మనం పోయి పక్క కాపేసుకొని ఇక్కడ కూడా ఆమ్యామ్యాలు ఉంటాయి కదా, సో అవి చదివించుకొని రావాలి. బండికి అన్నీ ఉన్నాక కూడా ఈ డబ్బులు ఇచ్చాడు ఎందుకు అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ రావచ్చు. త్వరలో దీని మీద నేషనల్ వైజ్గా ఫైట్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఏంది కదా, అసలు ఎందుకు ఇవ్వాలి పైసలు? హైట్ లోడ్ అంటారు, మరి హైట్ లోడ్ ఎందుకు ఎత్తారు? మరి మొత్తం అసలు వేసేటోళ్ళ దగ్గర నుండే బంద్ అయితే మొత్తానికి బంద్ అవుతుంది కదా, అసలు వేయరు కదా. దీని గురించి నేషనల్ వైజ్గా ఫైట్ చేసే టైం అయితే ఉంది. అక్కడ ఆ బండి పక్కన అప్ప మన కర్రీ అయితే సపరిచ్చింది. దట్ మీన్స్ కొంచెం ఇప్పుడిప్పుడే స్మెల్ స్టార్ట్ అయింది బచ్చల కూర పప్పు కాబట్టి కొంచెం ఇక ఈ ముంగట ఆపేసుకొని మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం. రైస్ అయితే మంచిగానే ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం అక్కడ ముందు ఆపేసుకొని. మనలో గట్టిగానే ఉన్నాయి జంగిడి బర్లా. జంగిడి 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 టోల్గేట్ గట్టే వారే. ఓ సారు ఏడైనా జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరా. సో గైస్ మనకైతే పప్పు ఖరాబ్ అయింది కదా. పప్పు ఖరాబ్ అయిందని చెప్పేసి అన్నం అయితే బాగానే ఉంది. అన్నం కొంచెం పుల్లలు అయితే ఉన్నది కాబట్టి అన్నం అయితే ఖరాబ్ అవ్వలేదు. సో దీంతో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం ఈరోజు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్. మన కర్రీకి ఇంట్లో బ్యాచిలర్ రూమ్లో చేసుకొని అలవాటు అయ్యి ఏదో ఒకటి ఉన్నదంటే చదరకపోతూనే ఉండాలి. ఫస్ట్ అయితే అన్నంలో కొంచెం కారం సరిపోద్దా, ఒక మూడు చెంచాల కారం వేసిన కలిపి చూద్దాం. గిత్త తాయిలు పోయాలి, ఎందుకంటే మనకు అంత కలవాలి కాబట్టి
అన్నానికి పట్టే విధంగా కలపడానికి కొంచెం ఆయిల్, కొంచెం అల్లం అయిపోతుంది. మళ్ళీ ఇంటికి పోయేసరికి నూరం అని చెప్పాలి. నమక్, తగినంత నమక్ అంతా మంచిగా కలుపుకోవాలి. ఇక ఉత్తి ఇట్లా కూడా తినొచ్చు, ఫ్రైడ్ రైస్ ఏం అవసరం లేదు. కొంచెం అల్లం నూనె ఇట్లా కలుపుకొని కూడా తినొచ్చు. సంపుదాం మరి ఇట్నే ఇట్లా కలుపుకొని పక్కా పెట్టుకోవాలి. పక్కా పెట్టుకుంటే ఇక కూరగాయలు కట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో అయితే చూపిస్తా. సేమ్ ఏం లేదు, మనం ఫస్ట్ కర్రీ వండుకునేటప్పుడు చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకొని అలా కొంచెం గిత్తత మళ్ళీ అల్లం వేసుకొని అటు ఇటు అని కోడిగుడ్లు వేసేసుకొని కొట్టేసుకొని డైరెక్ట్ అన్నం వేసి కలుపుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది మనది. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడే మహారాష్ట్ర నాగపూర్ బైపాస్ దాటేసినాం. ఫస్ట్ లక్కడికోట బార్డర్ 700, ఇక్కడ 900 తీసుకున్నాడు. 700 అంటే అస్సలు దేకుతలేడు. 700 అంటే ఫైల్ దేపో, పర్మిట్ దేపో, అది దేపో, ఇది దేపో, అట్లుంది కథ. ఎండ ఇరిగేస్తుంది, బండిలో కూర్చుంటే ఏర్పడతలేదు మనకు. రామ కనవేమిరా. పసుపు, అల్లం ఈ రెండు గోలిన తర్వాత డైరెక్ట్ మనం ఎగ్స్ కొట్టేసుకొని వాటిని కచ్చపచ్చ చేసుకొని అందులో అన్నం వేస్తే సరిపోతుంది. ఇలా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఉన్నట్టుంది, మన చెమటలకే సరిపోతుంది ఇక సాల్ట్. సాయంత్రం వరకు అంగిలో ఒక 1 కేజీ ఉప్పు వెళ్తుంది. కచ్చపచ్చ కచ్చపచ్చ కచ్చపచ్చ. సో అన్నం వేసేద్దాం. ఇంట్లో నాకు తెలిసి అన్నం మొత్తం కలవదు అనుకుంటా. కలిసినంత వేసేసుకొని తర్వాత మళ్ళీ అన్నం ఇంట్లో వేసుకొని కలుపుకోవడం. ఇక లైట్గా కొత్తిమీర, ఎందుకంటే ఇక లేదు గిత్తతే ఉన్నది, అందుకనే గిత్తతే. లైట్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక బండి లోపలికి ఎక్కేసి తినేసి బయలుదేరిపోదాం. ఇక ఏం లేదు, ఎగ్ కర్రీ డైరెక్ట్ వండుకొని చేయొచ్చులే, కానీ మనకు అన్నం చల్లగా అయిపోయింది కదా. ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే కొంచెం వేడివేడిగా తినొచ్చు. మళ్ళీ వండిన అన్నాన్ని మళ్ళీ వేడి చేయొద్దు, అది మనకే మంచిది కాదు. కాకపోతే మరీ పుల్లలు ఉన్నది అన్నం, చల్లగా ఉంటే గొంతులో దిగదు మళ్ళీ అది. అందుకనే ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్లాన్ చేసినాం అన్నట్టు. రెడీ. టట్టడాయ్. బండి లోపలికి ఎక్కేసి తినేసి బయలుదేరిపోదాం. ఫస్ట్ ఈ సామాన్లు అన్నీ లోపల చదివేసుకుందాం. వండిన దగ్గరనే ఆగి తిందాం అనుకున్నానులే, కానీ అసలు ఘోరంగా ఈగలు అయితే వచ్చేసినాయి బండ్లకు. అక్కడ ఏదో చేపల బండి ఆగినట్టుంది, మొత్తం ఈగలన్నీ బండిలోకి వచ్చేసి అంత పెంట ఉంది. సో మొత్తం ఈగలన్నీ బయటికి కొట్టేసి కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం మంచి ప్లేస్ ఉన్న దగ్గరనైతే ఆగైతే తిందాం. మన ఆహా స్మెల్ దద్దరిల్తాందిగా. మొక్కల లోడింగ్ మన దగ్గర నుండే కావచ్చు. ఈ బండి వచ్చేసి మొక్కల లోడింగ్ వేసుకొని వస్తా ఉంది. అసలు ఓ రోజు మబ్బు చేసింది, ఓ రోజు ఎండ మాత్రం చంపుతుంది. అసలు నా షర్ట్ మొత్తం తడిచిపోయింది అంతా. బండి ఆపి ఇంజన్ ఆవిడే ఆలస్యం. ఈ బండి మొత్తం పొట్టు హీట్ అవుతుంది. ఇది ఇంజన్ హీట్ అంతలో లోపల ఏసీ చల్లగా అయిపోతుంది కదా. మళ్ళీ ఒకసారి బండి ఆపేసరికి అది ఆఫ్ కాగానే మొత్తం ఇంజన్ హీట్ అంతా మొత్తం నిండిపోతుంది క్యాబిన్లో. బండి ఆపితే ఉండలేము. మనకి ఇటు సైడ్ కూడా లొకేషన్ బాగుంటుంది. అడవి జంతువుల కోసం మనకు మొత్తం బ్రిడ్జిలే, అంటే అండర్ బ్రిడ్జిలు కడతారు. మొత్తం పైనుండి రోడ్డు క్రాస్ చేయకుండా వాటికి ఎలాంటి హాని కలగకుండా
అండర్ బ్రిడ్జెస్ అన్నమాట. అవి రోడ్డుకి అటు ఇటు తిరగడానికి. సో ఈ విధంగా ఇప్పుడు నది పోతుంది కదా ఇటు పక్కకు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఆ విధంగా మనకు అడవి జంతువులు అటు ఇటు రోడ్డు క్రాస్ చేయడానికి కూడా మనకు మంచిగా బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. మనకు ముందు ముందు కనిపిస్తాయి, చూపిస్తా. మధ్యప్రదేశ్లో అయితే చాలా అట్నే కట్టారు. నేను అప్పుడు ఒకసారి ఢిల్లీ పోయి ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు ఇదే రోడ్లో వచ్చినా అనమాట. మనది స్కోడా ఉంది కదా రెడ్, ఆ స్కోడా వచ్చేసి నేను ఢిల్లీలో తీసుకున్నా. అండ్ మనకు కర్రలోడు కూడా చాలాసార్లు ఇక్కడి నుండి వేసుకున్నాం మనం. చలో పౌని అని చెప్పేసి ముందు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో నుండి మనం చాలాసార్లు కర్రలోడ్ అయితే వేసుకొని వచ్చిన. మూత టైట్ పెట్టాం, ఆ కిటకిటలు ఇల్లు వినపడతాయి మళ్ళీ. ఇప్పుడే మనకు గోపాల్గంజ్ పార్టీ అంటే కోకోనట్ పార్టీ వాళ్ళు అయితే ఫోన్ చేశారు, ఎంత తొందర వీలైతే అంత తొందర రండి, రేపటి వరకు వచ్చేస్తే మీకు రేపు బండి అన్లోడ్ అవుతుంది అని అయితే చెప్పారు. ఎందుకంటే శుక్రవారం వచ్చేసి వాళ్ళకు మార్కెట్ అంట బంద్ అంట, శుక్రవారం అయితే అన్లోడ్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఎంత తొందర వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాసేపు వంట చేసుకున్నాం కదా, ఇది తినేసి మళ్ళీ నైట్కి వచ్చేసి డైరెక్ట్ ఎక్కడైనా హోటల్లో తినేసి బయలుదేరిపోతేనే మనకు కొంచెం బెటరు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా జంతువుల కోసం కట్టిన బ్రిడ్జెస్ అని. సో ఈ విధంగానే ఉంటాయి. మనకు కింద నుండి నది లాంటిది ఏమి ఉండదు, కేవలం మనకు వన్యప్రాణులు రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా ఉండే విధంగా మనకు చాలా చోట్లలో ఈ విధంగా బ్రిడ్జెస్ అయితే కట్టారన్నమాట మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు. సో వాళ్ళ థాట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా వరకు వన్యప్రాణులు రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం చాలా వరకు అయితే చూస్తూ ఉంటాం. అండ్ ఇవన్నీ వచ్చేసి మొత్తం టేకు తోటలు. మొత్తం ఇక్కడ నుండి లోడింగ్ అయితే అవుతుంది అనమాట. మనకు పౌనీలో పెద్ద డిపో అయితే ఉంటుంది, ఫారెస్ట్ డిపో. సో అక్కడ ఈ చెట్లు ఎప్పుడైతే మన కోతకు రెడీగా ఉంటాయో అప్పుడు కట్ చేసేసి మనకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఫస్ట్ బండి వచ్చేసి ఆల్మోస్ట్ టిమ్మరే కొడతాం మనకు ఎక్కువ. ఒకవేళ చేపలు సీజన్ అయితే చేపలకైతే తిరుగుతూ ఉంటాం. ఒకవేళ చేపల సీజన్ లేకపోతే అటు నుండి ఏదైనా సుబాబ్ కర్రో నీలగిరి కర్రో, అంటే ఒకసారి నీలగిరి కర్ర అంటారు, మా దగ్గర అయితే జమైల్ కర్ర అని అయితే అంటాం అనమాట. ఏది వీలైతే అది వేసుకొని ఇటు మహారాష్ట్ర సైడ్ వచ్చేసి ఇక్కడ నుండి రెగ్యులర్గా టింబర్ తెనాలి కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ అటు సైడ్ అయితే మేము ఎక్కువ శాతం మన ఫస్ట్ బండితో అయితే జర్నీ అయితే చేస్తూ ఉంటాం అనమాట. సో తమ్ముడు ఇక మనకు టైం లేదు కానీ నువ్వు తినేసేయి, ఇక నువ్వు తినేసేయి. నువ్వు తిన్నాక నువ్వు ఇటు వస్తే నేను తినేస్తా, నేను తినేసి వీడియో ఎడిట్ చేస్తా, ఎడిట్ చేసేంతవరకు నడిపేసేయి. మళ్ళీ తర్వాత నేను ఇటు వస్తా, నువ్వు పడుకో. మళ్ళీ తర్వాత నేను అటు వస్తా, నేను పడుకుంటా. ఇక ఒకరు పండుకోవాలి, ఒకరు దోరాలి, ఇక తప్పదు ఇక. ఓకేనా తమ్ముడు? మనని ఎంత వీలైతే అంత తొందర రమ్మన్నాడు కాబట్టి ఇక కొంచెం తొక్కడమే. కాకపోతే 15 RPM అయితే మెయింటైన్ చేయాలి. 15 RPM మెయింటైన్ చేస్తేనే మనకు మైలేజ్ అయితే వస్తుంది. ప్రజెంట్ మన యావరేజ్ మైలేజ్ వచ్చేసి 3.4 గానే అయితే మనకు క్లస్టర్లోనైతే చూపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకు వెనక DCM చూసుకున్నట్లయితే పచ్చిసరుకు లోడ్ అది దాటేస్తాడు. పచ్చిసరుకు అసలు తొక్కుతారు మొత్తం. మనోడు మనని వీడియో తీస్తాడు. క్యాప్సికన్ లోడు దండగట్టింది చూడండి. టైమింగ్ లోడ్ మన ఉంది. సో టైం అని చెప్పుకుంటా వెళ్తా ఉన్నాడు. సో క్యాప్సికమ్ మన లోడు వెనక దండగట్టింది చూడండి. అండ్ మనకు దొరుకుతుందో ఆలుగడ్డ లోడు అటైతే ఒకటి మన ఆంధ్ర బండి ఆలుగడ్డ లోడ్ వేసుకొని వస్తుంది. కాకపోతే మనం ఆలుగడ్డ లోడుకు పోవాలంటే మన 500 కిలోమీటర్లు ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి వస్తుంది. మరి చూద్దాం మరి ఎట్లయితే అట్లా. అవతల లైన్ పో, లాస్ట్ లైన్ చిన్నగా ఉందా పోనీ, లాస్ట్ లైన్ మండి కవాసా. సో మన సబ్స్క్రైబర్ల కొంతమంది డిమాండ్ అండ్ కోరిక మేరకు ఇప్పటి నుండి కిరాయిలు అయితే చెప్పదలుచుకోలేదు. కాకపోతే దారిలో జరిగే ఖర్చులు అయితే చెప్తాను. అంటే కొంతమంది లారీ ఆఫీసుల వాళ్ళు కానీ చెప్పారనమాట. అంటే కిరాయిలు అనేటివి ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మార్కెట్ పెరగడం, ఒకసారి మార్కెట్ తగ్గడం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1450 రూపాయలకు జనగాం దగ్గర నుండి పెద్దపురం వెళ్ళాను కదా. సో తెల్లారి మార్కెట్ డౌన్ అయితే అది 1300 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మన పేరు చెప్పి అక్కడికి వెళ్ళి మరి నిన్న ఈ బండి 1450కి పెట్టావు, నా బండి ఎందుకు తక్కువ పెట్టావని గొడవ వేసుకునే
పరిస్థితులు అయితే జరుగుతున్నాయంట. సో అందుకే ఇప్పటి నుండి అయితే నేను కిరాయి ఎంత అనేది చెప్పాను. కాకపోతే మనకు దారిలో ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఒక రూట్లో వెళ్తే మనం ఏ రూట్లో వెళ్తున్నాం, మనకు ఎంత ఖర్చులు అవుతున్నాయి అనేది అయితే క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యప్రదేశ్ ఆర్టీఓ చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్ క్లోజ్డ్. బార్డర్ చెక్ పోస్ట్ క్లోజ్ చేసారని అక్కడక్కడ ఊర్లల్లో మకాం అయితే వేస్తూ ఉన్నారు. కొంచెం చూసుకొని రండి ఎక్కడికైనా వెళ్తేటప్పుడు. మొత్తం బార్డర్ క్లోజ్. అమ్మయ్య 1000 రూపాయలు మిగిలినరా నాయన. అక్కడ రిటర్న్ ఆ బార్డర్ కూడా క్లోజ్. ఎక్కడ మనకు రేవ దగ్గర కొంచెం చూసుకుంటూ పోవాలి. అక్కడ రోడ్డు మీదనే ఉంటాడు, ఆడ ఆపితే 2000 కేసు రాస్తాడు. ఆ బండి చూడు మొత్తం కాలిపోయింది. మన వరంగల్ దగ్గర కూడా బండి అయితే కాలిపోయింది. కట్ అవుతుందా స్టీరింగ్? ట్రైడెంట్ లాజిస్టిక్స్. ట్రైడెంట్ ఎక్కడనో ఇన్నా పేరు. బండి భలే రోడ్డు మధ్యలో బ్రేక్ డౌన్ అయిందా? ఎక్కడ నావైతే పట్టుకొస్తారా సర్వీస్ సెంటర్కి? ముందు చూడు తమ్ముడు ఎట్లుందో. ముందు మబ్బు వర్షం దంచుతానట్టుంది. ముందు మామూలుగా లేదే. ముందు లొకేషన్ అయితే అసలు మేఘాలు అక్కడ పైన గుట్ట మీద చెట్లకు తాకుతానే అనిపిస్తుంది. వర్షం గట్టిగానే పడుతుంది కావచ్చు అటు సైడ్. ఈ ఘాట్ చిన్న ఘాట్ ఉంటుంది కదా, 2 గుట్టల నుండి పోయేది. ఇక పైకి ఎక్కితే మామూలుగా ఉండదు. ఇక నిన్న కరీంనగర్లో కలిసిన బండి ఎక్కడికి పోతానో అన్న అంటే మా అవసరాలు చూసి అసలు ఏం చెప్తలేడు. ఏమో మరి లోకల్ వాళ్ళకి ఇట్లా అడుగుతారేమో అనుకొని. తమ్ముడు నెక్స్ట్ గోవా పెడదామా? గోవా అయితే కరీంనగర్ మార్పులు అవుతుంది. కరీంనగర్ ఇక్కడ నుండి లోడ్ కరీంనగర్ చూసుకొని కరీంనగర్ నుండి గోవా పోయి గోవాలో అటు నుండి వచ్చే వెహికల్స్ అయితే చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే డౌన్ ఉంటుంది కాబట్టి. ఘాట్ సెక్షన్. మా గిన్నెలు మొత్తుకుంటానే, మా గిన్నెలు మూట కట్టుకుంటా నేను. ఓ తాత ముసలు ఆయన 80 ఏళ్ళు ఉంటాడు దగ్గర. సంపుడు అమ్ముతాడు బండిని. కాక లెఫ్ట్ సైడ్ నుంచి సైడ్ కొడతాడు. ఇప్పుడు మనం ఇట్లా పోయి అటు పైకి ఎక్కాలి. అటు పైకి ఎక్కి మళ్ళీ అటు దిగాలి. బాగుంది ఇంకా వర్షం వస్తే ఇంకా సూపర్ అవపడుతుంది సార్. లొకేషన్ సేఫ్టీ కూడా మంచిగా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు దెబ్బన బండి గుట్లా ఎటైనా పక్కకు పోయినా కూడా దానికో దీనికో ఆగి ఖచ్చితంగా ఆగుతుంది. అదే మనకు ఇది అంత పెద్ద గుట్టేం కాదులే కానీ ఈ చిన్నవి కూడా ఇగో ఇది ల్యాండ్ స్లైడ్ అయిన బాపతే ఒకవేళ ఈ ల్యాండ్ స్లైడ్ అయితే అటే పడి అటే ఆగిపోతాయి. మనకు రోడ్డు మీదకి రాకుండానైతే ఉంటాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైనుండి పడ్డ రాయే ఉన్నది ఇక్కడ ఈ సైడ్కు. అది వచ్చేసి పైనుండి పడ్డ రాయే. ఈ ఘాటు అసలు ఎక్కినట్టు కూడా అనిపించదు. ఘాటు మంచి బందోబస్తుగానే ఉంటుంది, మంచి పెద్ద గుట్ట ఎక్కినట్టే ఉంటుందిలే కానీ అసలు ఎక్కినట్టే అనిపించదు. సింపుల్గా ఎక్కేస్తుంది బండి. తమ్ముడు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడే. మనతోటే ప్రారంభం అయితే జరుగుతుంది. మన బండి విన్నే ఆల్రెడీ ఉంది, ఎప్పుడో క్రియేట్ చేసిందిలే కానీ కొంచెం వీడియోస్ 7 సంవత్సరాల కింద వీడియోస్ ఉన్నాయి అలా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. కొత్తగా స్టార్ట్ చేపిస్తున్నా యూట్యూబ్ ఛానల్ని. అంటే తమ్ముడు ఎడిటింగ్ చేసుకున్నాడు, అది కొంచెం లేట్ కావచ్చు. తమ్ముడు ఎప్పుడైతే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోద్దో, ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాడో మన దాంట్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తా. మీరు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తమ్ముడు నీదే ఆలస్యం, నేనైతే చెప్పేసిన. ఇక నాకు సంబంధం లేదు, నేనైతే చెప్పేసిన. నేనే చెప్తా అనుకున్నప్పుడు అంతనే నువ్వు చెప్పేసినావు. మనోళ్ళకైతే చెప్పేసిన. నువ్వు తొందరగా ఎడిటింగ్ చేసుకొని పెట్టాలి వీడియో. పెడదాం. మనోడు సిగ్గుపడతాడు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. దీని అక్కడ చుట్టుపక్కల ఉంటే మాత్రం అసలు ఫోన్ కూడా తిత్తలేడు బయటికి. ఏంటంటే నేను ఎప్పుడన్నా జస్ట్ అట్లా కొంచెం ఇప్పుడు మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు సిగ్నల్ రాకపోతే ఎటన్నా దూరం పోతా కదా, ఇక అప్పుడు చిన్నగా దాన్ని గుంజుతా ఇక నిమ్మలంగా వాయిస్ ఓవర్ని అయిపోయింది. ఇక లాస్ట్ ఈ కొంచెం ఇటు ఎక్కి అక్కడ దిగేస్తే మనకి ఘాట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక డౌన్ ఉంటుంది అనమాట. ఇక దిగడం
మనకి ఈ బండికి వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు మనకి హిల్ అసిస్టెన్స్ అయితే ఉంటాయి, ఎఫీ స్విచెస్ అయితే ఉంటాయి కదా, లైట్, మీడియం, హెవీ అని ఘాట్ ఎక్కేటప్పుడు ఆ స్విచెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఒక స్విచ్ అయితే ఉంటుంది. ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ చేసుకున్నట్లయితే మనం ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు మనకు మాన్యువల్గా బ్రేక్స్ అప్లై చేస్తూ దట్టు మనం ఇంజన్ బ్రేకింగ్ ద్వారా కూడా మనం వెహికల్ని అయితే చాలా బాగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. లెఫ్ట్కి వచ్చేసి నాయనా ఇది ఏర్పడకుండానే కానీ మంచిగా ఉంది అన్న, ఏర్పడతలేదు. డెకరేషన్ బండి మొత్తం ఒక 1 month తర్వాత చేపిద్దాం తప్పుడు. అంతే నార్మల్గా బండికి సంబంధించిన సామాన్లు ఎట్లా నార్మల్గా తీసుకొని పెట్టుకొని బండి డెకరేషన్ ఒక ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉందాం క్లాస్గా. ఇక తర్వాత ఒక 3 నెలలు అయితే ఇక దీనికి మళ్ళీ ఓల్డ్ లుక్ అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు కొత్తగా డెకరేషన్ అయితే చేద్దాం. ఓకే. వర్షం అయితే దండిగా వస్తుంది. మనం ఘాట్ రోడ్ మీద అయితే ఉన్నాం. లొకేషన్ అయితే ఇప్పుడు ఇంకా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఈ మన వర్షం వస్తుంటే ఈ ఘాట్ రోడ్లో. కాకపోతే కొంచెం డౌన్కి వెళ్ళేటప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే వర్షం వల్ల రోడ్ అయితే మనకు కొంచెం స్లిప్ అయితే ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్రేక్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ స్పీడ్ పోవద్దు, జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళిపోవాలి. 12ంటికే మొత్తం చీకటి అయినట్టే అయిపోయింది, అంతా మొత్తం మబ్బు చేసింది. మన ఆంధ్ర బండ్లు అటు వెళ్ళిపోయిన బండ్లు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. AP07 ఆలుగడ్డ లోడింగ్ బండ్లు వస్తున్నాయి మొత్తం. మబ్బు అయితే ఘోరంగా చేసింది, నల్లగా అయిపోయింది అంతా. ఇంకా నాది ఈ ఫోను కొంచెం బ్రైట్ చేస్తానులే కానీ ఇంకా కొంచెం నల్లగానే ఉన్నది ఇదంతా. అక్కడ రోడ్డు ఎత్తేసుడితోటే అర్థమైంది. ఎందుకంటే ఈ టర్నింగ్ దాటినాక డౌన్లో ఒక రైట్ సైడ్ హోటల్ ఉంటుంది. అప్పుడు కార్ తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఆపుకొని పడుకోని కొంచెం తెల్లారినాక ఈ రోడ్లో వచ్చినాం. రోడ్డు బాగుండదండి, మొత్తం ఇదంతా కూలిపోవడు ఎప్పటికీ వర్షం వస్తే. రెండు మొక్కజొన్న పొద్దులున్నాయి తిందువా. ముందు పోయే బండి మన తెలంగాణ బండే, అండ్ నాకు తెలిసి వెనకొచ్చేది కూడా అదే అనుకుంటారా, DCM. చల్లగా ఉన్నది, వర్షం వచ్చుకుంటా. చలి పెడతాను, ఏసీ వేయలే మాకు, మామూలుగా కిటికీ తీస్తేనే చలి పెడతాను. తెలంగాణ బండి ఇది, TH06. 2 తెలంగాణ బండ్లు పోటీ ఉరుకుతాయి. 3 అంటే మనది కూడా తెలంగాణ బండేగా. అవి TSలు, మనవి TG. డౌన్ ఘోరంగా డౌన్ ఉంటుంది తమ్ముడు, ఏం లేదు నూగికి పెట్టుడే దానికి. మొత్తం గుట్టను తొలిసి ఈ రోడ్డు వేసిర్రు. ఎగిరేస్తావుగా. ల్యాండ్ స్లైడింగ్ అయితే చూస్తూ ఉన్నారు కదా, మనకు పక్కన రోడ్డు మీద రాళ్ళు పడతా ఉన్నాయి. పోదలే మొత్తం మన తెలుగు బండ్లే, పచ్చి సరుకు లోడ్ కావచ్చు. సంపుడు చంపుతారు, లక్నో వెళ్తున్నారంట. TH06 ఇది కూడా. జబల్పూర్ ఇంకొక 80 kilometers అయితే ఉంది. మనం ఇక్కడ ఆపేసాం. ఇక్కడ చాయ్ హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక టీ తాగేసి మళ్ళీ డ్రైవింగ్ అయితే చేంజ్ చేద్దాం. ఇక తమ్ముడు కాసేపు పడుకుంటాడు. మిగిలిన కిలోమీటర్స్ 300 kilometers నడిపేసి మళ్ళీ నైట్కి తమ్మునికి అయితే ఇచ్చేస్తా. కోయే చాయ్ మిలేగా, చాయ్ దే దో కితా హై 10 రూపాయ. వర్షాలు అయితే పడతా ఉన్నాయి కదా, చుట్టూ వెదర్ అయితే చాలా గ్రీన్గా ఉంది. గ్రీనరీ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఛాయ్ అయితే తాగాము. ఛాయ్ టేస్ట్ కూడా ఈ గ్రీనరీ కంటే బాగుంది, నిజంగా చెప్తున్నా. ఛాయ్ అయితే చాలా బాగుంది. సో ఇక మనమైతే ఎక్కేద్దాం బండి, తమ్ముడికి రెస్ట్ ఇద్దాం. మళ్ళీ ఒక 300-350 kilometers అట్లా మనం వెళ్ళిపోయి మళ్ళీ తమ్మునికి అయితే ఇచ్చేద్దాం. 350 అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అయితే అవుతుంది.
300 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోద్ది కాబట్టి నైట్ తమ్మునికి ఇచ్చేద్దాం. మళ్ళీ తెల్లారిసరికి తమ్ముడు అయితే నడిపేస్తాడు బండి. ఇక్కడ జబల్పూర్కి ఒక 30 కిలోమీటర్స్ తర్వాత మనకు ఆర్టీఓ అయితే ఆపిండు. సో ఇదైతే రాసిండు అన్నమాట. ఇది ఫోటో తీసుకొని పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు మళ్ళీ ఎవరు ఆపరు అన్నట్టు, అది చూపించుకుంటే వెళ్ళిపోవచ్చు. 12 టైర్ల బండికి 1000 రూపాయలు తీసుకున్నాడు. అంటే ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్డు. ఇది ఫస్ట్ అంటే లాంగెస్ట్ రోడ్ ఇన్ ఇండియా. ఈ రోడ్డు మీద ఈ బార్డర్లలో ఒక రోజుకి దగ్గర కోట్లల్లో వ్యాపారం అయితే జరుగుతుంది. ఎందుకంటే అన్ని వెహికల్స్ అయితే పోతాయి కదా మన దగ్గర నుంచి. గట్టిగా వాన వచ్చి ఈ నది ఉప్పొంగితే ఈ ఇండ్లన్నీ ఏం కావాలి, మొత్తం అందులో మునుగుడేగా. ఇది ఆ ఇండ్ల తర్వాత ఈ రోడ్డు పడ్డది కాబట్టి ఇంత హైట్లో ఉంది. అండ్ ఇటు మొత్తం హైటే, మళ్ళీ చదును భూమే ఉంది. ఆగురు ఇక్కడనే ఆపుకోరు, అక్కడ ఆర్టీఓ ఉన్నాడు. ఇక మనకు ఎదురుగా ఎవరైనా లైట్ వేస్తే మనం చెప్పుకుంటూ పోవాలన్నట్టు. అడిగిండు, చెప్పలే, అడుగుతూనే ఉండరు. ఉన్నాడా అంటే ఉన్నాడా అని చెప్పిన. ఇక కాసేపు ఆగి నిమ్మలంగా పోతారు. మనకు ఇక నేను కూడా ఆగేటోన్నా, ఎందుకంటే మనకు ఎదురుగా వచ్చే ఒక మన ఆంధ్ర బండిని ఒక అతన్ని అడిగితే అంటే డిప్పర్ వేస్తే చెప్పిండు ఉన్నాడని చెప్పేసి. కాకపోతే మనం వెళ్ళిపోవాలి కదా, రేపు మధ్యాహ్నం వరకు అన్లోడింగ్ పాయింట్లో ఉంటేనే మనకు రేపు అన్లోడ్ అవుతుంది అన్నాడు. లేకపోతే శుక్రవారం హాలిడే అది ఇది అని చెప్పిండు కదా. అందుకే ఇక కట్టుకుంటూనే పోవడం అయితే జరుగుతూ ఉంది. మొత్తం డీసీఎంలన్నీ మా తెలంగాణ వస్తానే ఇటు TS-08 ఇది. ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ ఇక్కడ. డైరెక్ట్ హెయిర్ పిన్ బెండ్ ఏముంది ఇక్కడ యూటర్న్. స్లోప్ ఏం లేదు. టైం వచ్చేసి 4 అవుతుంది. జబల్పూర్ దగ్గరనైతే ఉన్నాం మనం. మొత్తం దోమల పోగు వేసుకుంటూ పోతానుగా కాక. తీర్థక్షేత్రం నర్మదా నది. మొత్తం అటు స్నానాల ఘాట్స్ ఉన్నాయి, ఇటు రైట్ సైడ్ కిందికి. ఇంతకుముందు ఏదో పేరు చెప్పిన మా బాబు. స్ట్రైట్గా వెళ్తే వారణాసి వెళ్ళిపోతాం. ప్రయాగ్రాజ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రయాగ్రాజ్ వచ్చేసి నో ఎంట్రీ అయితే ఉంటుంది. దా ఆరని కొట్టినాగా, బ్రేక్ వేసినాగా. ఇప్పటి వరకు మనం వచ్చిన రోడ్ అయితే మొత్తం సూపర్గానైతే ఉంది. జస్ట్ ఒక్క కట్నీ అవుట్స్కట్స్లో రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఒక్క దగ్గరనే ఆ బ్రిడ్జ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి కొంచెం గోతులు. ఈ డస్ట్కి అసలు బండ్లు ఏవపడతలేవుగా. లైట్లు వేసుకొని పోదాం. ఇక మీదికే రా. ఇది ఒక్కటి కన్స్ట్రక్షన్ అయిపోతే గతం సూపర్ ఉంటుంది రోడ్డు. మన ఆంధ్ర బండ్లు అయితే ఎక్కువ ఇటు సైడ్ లోడింగ్కి వచ్చినాయి, కట్నీకే వస్తాయి అన్నమాట. అన్లోడ్ చేసుకొని ఇక్కడ ఒకటి మహాలక్ష్మి ట్రాన్స్పోర్ట్ అని అయితే ఉంటుంది ఇదే రోడ్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర. అక్కడికి వచ్చేసి లోడింగ్ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు దగ్గర ఒక 6-7 బండ్లు ఉన్నాయి అదే ఆఫీస్ దగ్గర. ఇదే రోడ్లో ఒక బండి బ్రేక్ డౌన్. ఏమైంది, కట్టలు ఇరిగినాయి తమ్ముడు? అది హౌసింగ్ కట్టలు ఇరిగినట్టున్నాయి. అవ్వా, ఈ గోతులకు హౌసింగ్ లేని మన కట్టలు కూడా ఇరుగుతాయి. పుకారం అంటే ఏంటిదే? నకారానికి పుకారమా? మనోడు చూడు, వెనక డోర్ కింద ఎత్తే దాన్ని తలగకుండా మన లిఫ్ట్ యాక్సిల్ బెలూన్ తీసి దాన్ని కట్ చేసి పెట్టిండు, బోల్ట్ వేసి. సడన్గా చూసి తిరుపతి అనుకునేరు. ఇక్కడ కట్నీ దాటినాక రేవా వెళ్ళే రూట్లో సేమ్ ఆల్మోస్ట్
తిరుపతి వెంకన్న స్వామి కొండలు 7 కొండలు ఉన్నట్టే ఉన్నాయి ఇవి అయితే. మీకు కూడా అట్నే అనిపించిందా? అట్నే అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి అట్నే ఉందా లేదా అనేది. నాకైతే అనిపించింది అట్లా. ఇప్పుడు అనిపిస్తుంది చూడండి ఆ ఎడ్జ్. మనకు తిరుపతిలో కూడా అట్నే ఉంటుంది కదా, కాకపోతే ఇది చిన్నగా ఉన్నది. రేవా దగ్గరలోకి అయితే వచ్చేసి బండి ఆపేసుకున్నాం. ఇక్కడ ఒక హోటల్లో అయితే రోటీ అయితే తినేసి బయలుదేరుతాం. ఇంకొక 550 కిలోమీటర్ల జర్నీ అయితే చేయాలి మన గమ్య స్థానానికి చేరుకోవడానికి. మ్యాక్సిమం తెల్లారేసరికి వెళ్ళిపోతే బెటరు. నైట్ వెళ్ళిపోతే ఎక్కడ కూడా పోలీసులు ఆపడం అలాంటిది అయితే ఉండదు. అట్లా ట్రై చేస్తున్నాం. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ తినేసామంటే ఇక్కడ డైరెక్ట్ బయలుదేరిపోవడమే. 530 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్ వేసుకున్నా కూడా 500 అంటే 10 గంటలు. 10 గంటలలో జర్నీ కంప్లీట్ అయిపోతుంది. సరే కొంచెం అటు ఇటు వేసుకున్నా 12 గంటలు వేసుకున్నా ఉదయం 9 వరకు అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు నైట్ మా స్పెషల్ వచ్చేసి అండా కర్రీ ప్లస్ రోటీ. నమక్ కీరా వచ్చిపోతే 1500 కట్టాలన్నాడు వీళ్ళకు. ఈ అమ్మాయి కథ పాడుగా అట్లుంది పరిస్థితి. గవర్నమెంట్ తక్షణమే ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే ఈ దారిదోపిడి దొంగల నుండి లారీ డ్రైవర్లు ఓనర్లు తప్పించుకుంటారు, కానీ లేకపోతే కష్టమే. అక్కడ 1000 గుచ్చే, ఇక్కడ 1500, 2500 గుచ్చే. బార్డర్ ఉంటే 1000, 2000 తోటి అన్న అయిపోవు. మనంగా లాంగ్ కట్ తీసుకోవాలి. ఇట్లే పట్టు. టిప్పరు అందుకనే గేర్లా దించాలి. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్. జై డ్రైవర్.